ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి కొన్ని క్లాసెస్ అయితే ప్రీవియస్లో డిస్కస్ చేసామండి. సో మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. దానికి కంటిన్యూస్గా మళ్ళీ క్లాసెస్ అనేవి అయితే కంటిన్యూ చేద్దాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేడం మ్యాథ్స్ క్లాసెస్ అంటే మెథడాలజీ క్లాసెస్ చెప్పండి అని. ఎందుకు అంటే మారిన సిలబస్కి ప్రకారంగా టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మన స్పెషాలిటీ కాబట్టి అందరూ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే మనకి మెథడ్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యాజ్ యూజువల్‌గా కొన్ని సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి. సో వాటిలో ఏంటంటే కొన్ని టాపిక్స్ అనేవి కంపేర్ చేసి ఎందులో ఏ టాపిక్ ఉంది, ఎందులో ఏ పాయింట్ ఉంది అన్నీ చూసుకొని ఒక నోట్స్ తయారు చేసి అంటే సో పాయింట్స్ అన్నీ చూసుకొని అవన్నీ ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్‌లో బావుంది రెండిట్లో అనేది చూసుకొని అవన్నీ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. నార్మల్‌గా మెథడ్ క్లాస్ చెప్పేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం గణిత బోధన పద్ధతులు అనేవి చెప్పుకోబోతున్నాం. సో నార్మల్‌గా చెప్పేయాలంటే ఏదో ఒక బుక్‌లోంచి పీడిఎఫ్ అనేది తీసి నేను చెప్పేయగలను. కాకపోతే ఏంటంటే ఈ బుక్స్ అనేవి చాలామందికి అవైలబుల్‌గా లేవు. అలాగే చాలామంది ఏంటంటే మారిన దాని నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడా కూడా బిట్ అనేది మిస్ కాకుండా చూడడమే, సో అలా చూసి చెప్పడమే ఈ క్లాస్ అనమాట. సో దానికి కొంచెం లేట్ అనేది అవుతుంది. ఇక మీదట వీలైనంత మట్టికి నేను క్లాసెస్ కంటిన్యూ చేయడానికైతే ట్రై చేస్తాను. సో మ్యాథ్స్ అనేది అయిపోయిన తర్వాత మిగతా సైన్స్ అలాగే సోషల్ మెథడ్స్ కూడా కంటిన్యూ చేయడానికైతే ట్రై చేద్దాము. సో ప్రీవియస్‌లో మ్యాథ్స్‌కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అంటే ఏవైతే మనకి మెథడ్స్ సిలబస్ ఇచ్చాడో డీఎస్సీకి సంబంధించి అందులో ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ మనం డిస్కస్ చేసాము. థర్డ్ టాపిక్ ఏంటంటే గణిత బోధన పద్ధతుల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ గణిత బోధన పద్ధతులు అనేవి మ్యాథ్స్ మెథడాలజీలో 2 ఇయర్స్ బుక్స్‌లో కూడా అంటే 2 బుక్స్‌లో కూడా ఉంటాయన్నమాట. సో ఆ రెండింటిలో ఎక్కడ బిట్ అనేది మీకు పోకుండా ఇక్కడ ఫ్రేమ్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోస్ కనుక ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినట్టయితే బిట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో ఈ పీడిఎఫ్ అనేది కావాలి అనుకుంటే మన యాప్‌లో ఫ్రీగా మీకు టెక్స్ట్ బుక్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో మెథడ్స్ బుక్స్ అని ఉంటుంది. ఫ్రీ మెటీరియల్‌లోకి వెళ్తే డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి క్లాస్ విన్న తర్వాత మీరు కనుక మెటీరియల్ చదివితే ఇంక సరిపోతుంది. లేదు మీ దగ్గరున్న ఏ మెటీరియల్ చదువుకున్నా అందులో కూడా ఇదే మ్యాటర్ అనేది ఉంటుందండి. సో బుక్స్ తయారు చేసిన వాళ్ళందరూ కూడా ఈ బుక్స్‌నే ఆధారంగా చూసుకొని ఫ్రేమ్ చేస్తారు కాబట్టి మీరిది అర్థమైన తర్వాత ఏ బుక్ చూసి చదివినా సరే మీకది ఈజీగానే అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. సో మీరు ఇంకా ఎవరైనా ఈ ముందు క్లాసెస్ కనుక చూడకపోతే మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఛానల్ యొక్క ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. మ్యాథ్స్ మెథడాలజీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీకు అన్నీ కూడా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. సో గణిత బోధనా పద్ధతుల్లో మనకి చాలా పద్ధతులుంటాయి. వాటిలో ఒక్కొక్క పద్ధతి గురించి మనం ఈ రోజు నుంచి టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈరోజు అందులో భాగంగా ఆగమన, నిగమన పద్ధతి. సో మ్యాథ్స్ అనేసరికి ఆగమన, నిగమన, సమస్య పరిష్కార, అలాగే సంశ్లేషణ, విశ్లేషణ పద్ధతులు ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్స్ అనమాట. మిగతావి అంటే సో అన్నిట్లో ఉంటాయి కామన్‌గా. కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్‌కి వచ్చేసరికి. కాబట్టి ఖచ్చితంగా బిట్ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో గణిత బోధన పద్ధతులు అనే దానికి ఇంట్రడక్షన్ ఫస్ట్ మనం చూద్దాం. సో ఉపాధ్యాయుడు అనేవాడు కొంత పరిపక్వత చెందిన పిల్లవాడికి జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఏదైతే విధానం ఉంటుందో దాన్నే మనం గణిత బోధనా పద్ధతి అంటాం. ఒక పిల్లవాడు ఉన్నాడు. సో తనకి కొంత పరిపక్వత కలిగి ఉన్నాడు. అతనికి జ్ఞానాన్ని అందించాలి ఉపాధ్యాయుడు. ఆ అందించే విధానం ఏదైతే ఉంటుందో అంటే సపోజ్ నోటితో చెప్తున్నాడా, ఏదైనా చేసి చెప్తున్నాడా, ఇలా ఒక్కొక్క విధానాలనేవి ఉంటాయి కదా! ఆ విధానాన్ని మనం బోధనా పద్ధతి అని అంటూ ఉంటాం. సో ఇక్కడ బోధనా పద్ధతి అనేదానికి చాలా డెఫినిషన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మనం చూసుకుంటే విద్యార్థి ప్రారంభ స్థితి నుండి అంతిమ స్థితికి చేరుకునే మార్గాన్నే బోధనా పద్ధతి అని అనొచ్చు. అలాగే వాటిలో ఉపయోగించే వ్యూహాలు, మెళకువలు ఇవన్నీ కూడా అంటే మనం చాలా రకాలుగా దాని యొక్క డెఫినిషన్ అనేది చెప్పుకోవచ్చు. కానీ సింపుల్‌గా మనం చూసుకుంటే ఒక పరిపక్వత చెందిన పిల్లవాడికి ఒక టీచర్ జ్ఞానాన్ని అందించే ఏదైతే విధానం ఉంటుందో, ఏదైతే పద్ధతి ఉంటుందో దాన్నే బోధనా పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెస్లియన్ స్టాన్లీ ప్రకారం గనుక చూసుకుంటే ఈ యొక్క నిర్వచనాలు కూడా ఇంపార్టెంటే. మనకు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. బోధనా అభ్యసనాల లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడు సాధనమే బోధనా పద్ధతి అని చెప్పి
వెస్లీ స్టాన్లీ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే బోధనా పద్ధతులనేవి ప్రతి ఒక్క అంశాన్ని బోధించడానికి మనం ఒకటే బోధనా పద్ధతిని యూజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఒక టీచర్ ఒక పద్ధతిని అన్ని పద్ధతుల్ని సమర్థవంతంగా బోధించగలడా అంటే అది కాదు. ఏ అంశాన్ని ఎలా బోధించాలో అంటే ఏ అంశాన్ని ఏ పద్ధతిలో బోధించాలో అలానే బోధించాలి. ఆ పద్ధతులన్నీ అందరు ఉపాధ్యాయులు కూడా సక్రమంగా బోధించగలరు అని అక్కడ రూల్ కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకు చూసుకుంటే బోధనా పద్ధతి ఎంపిక చేసుకోవడంలో ప్రభావితం చేసే కొన్ని అంశాలేంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సపోజ్ మనకి బిట్ అనేది ఎలా రావచ్చు అంటే, క్రింది వాటిలో బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవడంలో ప్రభావితం చేసే అంశాలు కానిదేది? లేదా ప్రభావితం చేసే అంశం ఏది? అని అడగొచ్చు. ఇక్కడ చూడండి, బోధించే విషయం యొక్క స్వభావం అనేది, విషయ ప్రాముఖ్యత, పిల్లల సంసిద్ధత, వారి మానసిక స్థాయి, అభ్యాసకుల స్వభావము, అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, పిల్లల పూర్వ అనుభవాలు, ఉపాధ్యాయునికి అందుబాటులో ఉన్న సమయము, ఉపాధ్యాయుని ప్రతిభ ఇవన్నీ గూడా బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవడంలో ప్రభావితం చేస్తాయన్నమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు ఒక ఏదో సపోజ్ ఆగమన పద్ధతే తీసుకుందాం. ఆగమన పద్ధతనే తీసుకున్నాడు. ఆగమన పద్ధతికి చాలా ఎక్కువ టైం పడుతుందనమాట పిల్లలకి చెప్పడానికి. కానీ అక్కడ చాలా తక్కువ సమయం అనేదే ఉన్నదనుకోండి. అప్పుడు ఆ యొక్క పద్ధతి ఎంపిక చేసుకోవడం కరెక్ట్ అంటారా? కాదు కదా! సో, అక్కడేంటి అంటే, మనం ఎంపిక చేసుకున్న బోధనా పద్ధతి అనేది ఈ యొక్క అంశాలన్నింటి పైన కూడా ఆధారపడి ఉండాలి. సో, ఆ విధంగా బోధనా పద్ధతికి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే గణిత బోధనా సూత్రాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ బోధనా సూత్రాలనేవి 3 రకాలుగా ఉంటాయన్నమాట. అయితే ఈ బోధనా సూత్రాలనేవి ఏ విధంగా వచ్చాయి అంటే, కొంతమంది నిపుణుల అభిప్రాయాల ప్రకారం, అలాగే కొంతమంది సమర్థవంతమైన ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో, టాలెంటెడ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బోధనని, అలాగే టాలెంట్ లేని ఉపాధ్యాయుల యొక్క బోధనని పోల్చినప్పుడు వచ్చే నివేదికల ఆధారంగా, అలాగే తరగతి గదిలో నిర్వహించిన చాలా ప్రయోగాత్మక పరిశోధనల ఆధారంగా, ఈ మూడింటి ఆధారంగా బోధనా సూత్రాలనే వాటిని ప్రతిపాదించడం జరిగింది. ఇవి మనకి 3 రకాలుగా ఉంటాయి. ఆరంభ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, మూల్యాంకన సూత్రాలని 3 రకాలుంటాయి. ఆరంభ సూత్రాలు అంటే ఏంటంటే, విద్యా ప్రక్రియ జరగడానికి అవసరమయ్యే పరిస్థితులు గానీ, ఆ పిల్లవాడి యొక్క స్వభావము, అతని యొక్క మానసిక, శారీరక స్థితి అవన్నీ గూడా ఆరంభ సూత్రాలనేవి అవుతాయి. అంటే స్టార్టింగే విద్యా ప్రక్రియ స్టార్ట్ చేయడానికి ఏవైతే మనం కొన్ని అంశాలుగా తీసుకుంటామో అవన్నీ ఆరంభ సూత్రాలనేవి అవుతాయి. మార్గదర్శక సూత్రాలు అంటే ఏంటంటే, సో, లక్ష్య సాధనకి ఉపాధ్యాయుడు ఉపయోగించే విధానం గానీ, బోధనా పద్ధతులు గానీ, ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాలనేవి అవుతాయి. మూల్యాంకన సూత్రాలంటే చివరికి లాస్ట్‌లో ఆ పిల్లవాడు అనుకున్న రీతిలో లక్ష్యాల్ని చేరుకున్నాడా? లేదా? అని తెలుసుకోవడానికి పరీక్షించడానికి ఉపయోగపడేవే మూల్యాంకన సూత్రాలనమాట. ఇలా మనకి బోధనా సూత్రాలనేవి 3 రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి బోధనా ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి కొన్ని సూత్రాలు అంటే పాటించే కొన్ని సూత్రాల గురించి ఇచ్చారు. సో, ఈ సూత్రాలనేవి గనక పాటిస్తే బోధనా అభ్యసన ప్రక్రియ అనేది సమర్థవంతంగా జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళే విధంగా ఉండాలి. సో, మనం ఎంచుకున్న బోధనా పద్ధతి అనేది ఎలా ఉండాలంటే, మనం బోధించే అంశాలు గానీ, మనం బోధించే విధానంలో గానీ ఎలా ఉండాలంటే, మూర్తం నుంచి అమూర్తానికి అంటే పిల్లవాడికి తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. అంటే మూర్తం అంటే కళ్ళ ఎదురుగా ఉన్నది. అమూర్తం అంటే కంటి ఎదురుగా లేనిదనమాట. సో, అలా కళ్ళెదురుగా ఉన్నదాని నుంచి కంటి ఎదురుగా లేని దాని గురించి చెప్పే విధంగా, తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి, సరళత నుండి సంక్లిష్టతకు, మొత్తం నుంచి భాగాలు లేదా స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టి వైపు, వైజ్ఞానిక స్థాయికి నుంచి తార్కిక స్థాయికి, అలాగే ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశానికి, శాస్త్రీయత నుంచి హేతువాదానికి, నిజమైన వాటి నుంచి ప్రత్యామ్నాయానికి, విశ్లేషణ నుంచి సంశ్లేషణకు, ఆగమన నుంచి నిగమనానికి, నిశ్చిత విషయం నుండి అనిశ్చిత విషయానికి. అయితే మనకి బిట్ అనేది ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటే, క్రింది వాటిలో బోధన విధానానికి సంబంధించి సరి అయిన అంశం కానిదేది? సో, మనం పాటించాల్సిన సూత్రాలు కానివేవి అని అడగొచ్చు. అలా అడిగి వీటిలో ఏదో ఒకటి మనకి ఇవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయోగాల పరిశీలన ద్వారా సూత్రీకరణ, అన్వేషణకు ప్రాధాన్యం ఇవ్వడం,
సహజ అభ్యసన సన్నివేశాలు కల్పించడం, పిల్లలు తమంతట తామే నేర్చుకునే విధంగా అభ్యసన అనుభవాలు కల్పించడం. ఇవన్నీ కూడా మనకి బోధనా సూత్రాల్లో భాగంగా పాటించాలనమాట. అంటే బోధనాభ్యసన ప్రక్రియ సక్రమంగా జరగడానికి ఇవన్నీ కూడా పాటించాలి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్ని అంటే ఇవన్నీ మనకెలా అంటే, ఈ చెప్పిన అంశాలన్నిటి బట్టి చూసుకుంటే ఉపాధ్యాయుడేంటి, తను ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాడో అనే విషయం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ బట్లర్, రెన్‌ల ప్రకారం బోధనా దశల్ని 4 స్థాయిల్లో వివరించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మనం పైన చెప్పుకున్న ఏవైతే బోధనా సూత్రాలున్నాయో వాటన్నింటితో పాటు ఉపాధ్యాయుడనేవాడు ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాడు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటే. సో, ఇక్కడ బట్లర్, రెన్‌ల ప్రకారం బోధనా దశలనేవి 4 స్థాయిల్లో చెప్పారు. టీచింగ్ ఫర్ అండర్‌స్టాండింగ్, టీచింగ్ ఫర్ అసిమిలేషన్, టీచింగ్ ఫర్ పెర్మనెన్స్, టీచింగ్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. సో, ఈ 4 కూడా అంటే ఎవరి ప్రకారం బోధనా దశలు 4 అనంటే రెన్, బట్లర్ ప్రకారం. సో, రెన్, బట్లర్ బోధనా దశల్ని ఎన్ని స్థాయిల్లో లేదా ఎన్ని దశల్లో చెప్పారు అంటే 4 అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఇంట్రడక్షన్ అనమాట. బోధనా పద్ధతి గురించి. సో, అలాగే బోధనా పద్ధతులనేవి బోధనా పద్ధతుల యొక్క సూత్రాలు, ఆరంభ సూత్రాలు గానీ, మార్గదర్శక సూత్రాలు గానీ, మూల్యాంకన సూత్రాలు, అలాగే బట్లర్, రెన్ ప్రకారం 4 దశలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆగమన, నిగమన పద్ధతి గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు అనేవారు ఉన్నారు. సో, ఇద్దరు ఉపాధ్యాయులు కూడా దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని పిల్లలకి బోధిస్తున్నారనమాట. సో, ఫస్ట్ ఉపాధ్యాయుడు ఏం చేశాడు, బ్లాక్ బోర్డ్ పైన ఒకేలా దీర్ఘచతురస్రం గీసి పొడవు ఎల్ అలాగే వెడల్పు బి అని చెప్పి దీని యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యం అని చెప్పి L/B అని రాస్తాడనమాట. పొడవు ఇంటూ వెడల్పు L/B అని డైరెక్ట్‌గా రాసిస్తాడు. అలాగే రెండో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే ఈ యొక్క గల్ల కాగితాలనేవి తీసుకొని వాటిపైన వేరు వేరు దీర్ఘచతురస్ర పటాలననేవి ఉంచి సో, వాటిల్లో ఉన్న మొత్తం ఏవైతే చతురస్రాలు ఉన్నాయో వాటిని లెక్కించమంటాడనమాట. పిల్లల చేతే లెక్కిస్తూ ఉంటాడు. సో, అలా లెక్కించిన తర్వాత ఈ యొక్క దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పుల లబ్దాన్నే దీర్ఘచతురస్ర వైశాల్యం కింద మనం తీసుకుంటాము అని చెప్పి అంటే ఆ గల్ల యొక్క ఏవైతే గళ్ళున్నాయో ఆ గల్ల యొక్క సంఖ్య అనేది దాని యొక్క మొత్తం వైశాల్యానికి సమానం అవుతుంది అని పిల్లలతో డైరెక్ట్‌గా చూపిస్తాడనమాట. చూపిస్తూ, చేయిస్తూ దాన్ని బట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం L/B అని ఒక కన్క్లూషన్‌కైతే వస్తాడు. సో, ఇలా ఇక్కడ ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది పిల్లలకి బాగా అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆబ్వియస్‌లీ సెకండ్ ఉపాధ్యాయుడు చెప్పిందే పిల్లలకి బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుడు పిల్లలకి ఏమి కూడా చెప్పలేదు. సో, అంటే వాళ్ళ చేత అంతా చేయించాడనమాట. ఎన్ని చతురస్రాలున్నాయి లెక్క పెట్టండి. సో, రెండవ దాంట్లో ఎన్ని చతురస్రాలున్నాయి, మూడవ దాంట్లో ఎన్ని చతురస్రాలున్నాయి. దీన్ని బట్టి మొత్తం చతురస్రాల సంఖ్య అనేది దాని యొక్క వైశాల్యానికి సమానమవుతుంది. సో, దీన్ని బట్టి పొడవు ఇంటూ వెడల్పు దీర్ఘచతురస్ర వైశాల్యం అవుతుంది అని రెండో ఉపాధ్యాయుడు చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు, ఫస్టే L/B అనేది దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఒక ఫార్ములా అని చెప్పేశాడు. ఇక్కడేంటి అంటే ఇది నిగమన పద్ధతిని తెలియజేస్తుందనమాట. అక్కడ ఈ యొక్క పద్ధతిలో ఏంటంటే డైరెక్ట్‌గా సూత్రాన్ని ఫస్ట్ పిల్లలకి నేర్పించి దాన్ని బట్టి మిగతా సమ్స్ అనేవి సాల్వ్ చేపిస్తూ ఉంటారు. అది నిగమన పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి సూత్రం ఏమిటో తెలియపరిచి సమస్యలను సాధించడానికి ఈ యొక్క పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. దాన్ని నిగమన పద్ధతి అంటాం. రెండో ఉపాధ్యాయుడు ఏంటి, పిల్లలకి విషయం ఫస్ట్ అర్థమయ్యేలా చేశాడు. ఆ యొక్క చతురస్రాలని వాటిని లెక్కించి ఫస్ట్ పిల్లలకి ఒక విషయాన్ని అర్థమయ్యేలా చేసి ఆ తర్వాత కొన్ని ఉదాహరణల ద్వారా ఒక విషయాన్ని ఒక సాధారణీకరణకి తీసుకొచ్చాడు. అంటే ఫస్ట్ చిన్న చతురస్రం గీశాడు, తర్వాత పెద్దది, ఆ తర్వాత ఇంకా పెద్దది. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక విషయాన్ని కన్క్లూజన్‌కి తీసుకొచ్చాడు. అలా కొన్ని విషయాల ద్వారా ఒక సాధారణీకరణకు రావడాన్నే మనం ఆగమన పద్ధతి అంటాం. సో, ఇక్కడ సాధారణీకరణకు రావడం అంటే ఒక ఫార్ములాని మనం కనిపెట్టడం. సో, ఒక ఫార్ములాని ఇక్కడ కనిపెట్టారనమాట. అలా వస్తే గనక అది ఆగమన పద్ధతి అవుతుంది.
అలా కాకుండా డైరెక్ట్‌గా ఫార్ములా వేసేసి దాని నుంచి సమ్స్ చేస్తే అది నిగమన పద్ధతి అనేది అవుతుంది. సో, వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఆగమన పద్ధతి అనేది ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇండక్టివ్ మెథడ్ అని అంటారు. సో, దీన్ని 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ బ్యాకన్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత పెస్టాలజీ అనేది ప్రచారం చేశారనమాట ఈ ఆగమన పద్ధతిని. అయితే ఇది ముఖ్యంగా ఆగమన హేతువాదం మీద ఆధారపడిన బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఆగమనం అంటే ఏంటి అంటే, ఆగమనం అంటే రావడం. సో, మనం మనం మాట్లాడుకునే భాషలో అయితే రావడం ఇలా అంటూ ఉంటాం. అంటే ఏంటంటే, ఒక సార్వత్రిక సత్యాన్ని మనం రుజువు చేయడాన్నే ఇక్కడ ఆగమనం అని అంటూ ఉంటాం. సో, ఇక్కడ ఆగమన హేతువాదం అనేది ప్రయోగాత్మక, తార్కిక హేతువాదంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక విషయాన్ని అనేది మనం ఎన్ని సార్లు ప్రయోగించినా ఒకే ఫలితం వస్తుంది అంటే, అది మనకి అంటే ఒక విషయాన్ని ఎన్ని సార్లు మనం ప్రయత్నించినా ఒకే ఫలితాన్నిస్తే, అది మిగతా అన్ని సందర్భాల్లోను కూడా అదే ఫలితాన్నిస్తుంది అని రుజువు చేయడమే మనకి ఈ ఆగమన హేతువాదం అనమాట. సపోజ్ దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే అక్కడ అన్నిట్లో కూడా మనం ఎల్ ఇంటూ బి. సో, ఎల్ ఇంటూ బి చేస్తే వస్తుంది, ఎల్ ఇంటూ బి చేస్తే వస్తుంది అనుకున్నాం. సో, అలా ఎల్ ఇంటూ బి, ఎల్ ఇంటూ బి చేస్తే వచ్చింది. సో, మిగతా కేసెస్‌లో కూడా ఎల్ ఇంటూ బి చేస్తే మనకి దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది వస్తుంది. సో, అది తెలియజేయడమే ఈ యొక్క ఆగమన హేతువాదం అంటే. అంటే మనకి తెలిసినంత వరకు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సూర్యుడు ఈరోజు సోమవారం తూర్పునే ఉదయిస్తున్నాడు. ఆదివారం తూర్పునే ఉదయిస్తున్నాడు. మంగళవారం తూర్పునే ఉదయిస్తున్నాడు. అంటే ప్రతి వారం కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు కాబట్టి, సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు అనే ఒక కంక్లూజన్‌కి మనం రావచ్చా? సో, ఇక్కడ ప్రతిరోజు ప్రతిరోజు మనం గమనించాం. సో, రోజు ఒకేలా వస్తుంది కాబట్టి ఇంక ఫ్యూచర్‌లో కూడా అలానే వస్తుంది కాబట్టి మనం ఒక కంక్లూజన్ ఇచ్చేయొచ్చు. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే కంక్లూజన్ అనేది ఇచ్చేసాం. సో, అది ఆగమన పద్ధతిలో ఆ విధంగా కనుక్కోవడం అనమాట. అయితే ఇక్కడ అన్నీ కూడా మనకేంటంటే, ఎక్కువ ఉదాహరణల ద్వారా మనం ఒక సూత్రాన్ని గానీ, ఒక విషయాన్ని గానీ సాధారణీకరించడమే ఆగమన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీన్నే మనం ఆగమన పద్ధతిని సూత్రీకరణ పద్ధతి లేదా ప్రతిస్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి అని కూడా అంటూ ఉంటాం. అనుమానోపపత్తి అని కూడా అంటామనమాట. అంటే సో, ఒక్కొక్కసారి ఎగ్జామ్‌లో ఆగమన పద్ధతి అని కాకుండా అనుగమన పద్ధతి అనొచ్చు, లేదా ప్రతిస్థాపన పద్ధతి అనొచ్చు. అప్పుడు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఈ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సూత్ర ప్రతిస్థాపన పద్ధతి అంటే సూత్రాన్ని మనం రాబడతాము. సో, దానికి రిలేటెడ్‌గా ఉన్న అన్ని వర్డ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు ఆ పద్ధతి యొక్క మారుపేర్లనేవి గుర్తుంటాయి. సో, అది ఆగమన పద్ధతి అంటే. సో, ఇక్కడ ఆగమన పద్ధతి అనేది గణితానికి సంబంధించి ఒక సహజమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే గణితాన్ని నేర్చుకోవడానికి ఒక సహజమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గణిత శాస్త్రం అంతా కూడా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ విషయాలన్నీ కూడా పూర్వం ఎవరో ఒకరు అలా ట్రై చేసి ఆ ఒక ఫార్ములాని మనకి ఇవ్వడం బట్టే ఈరోజు మనం మ్యాథ్స్‌ని నేర్చుకోగలుగుతున్నాం. అంటే సో, వాళ్ళందరూ కూడా ఈ ఆగమన పద్ధతి ద్వారానే ఆ విషయాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. సో, ఇలా ఈ ఆగమన పద్ధతి ప్రకారం పిల్లలకి బోధిస్తే ఏమవుతుందంటే, ప్రతీది కూడా వాళ్ళే కనుక్కున్నారు, వాళ్ళే సొంతంగా చేస్తున్నాము అనే ఫీల్‌లో పిల్లలు ఉంటారనమాట. సో, దాన్ని బట్టి ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటుంది. ఒక విషయం అనేది ఇప్పుడు సపోజ్ మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇలా దారి వెళ్ళండి మీరని చెప్పడానికి, పిల్లల్ని ఆ దారిలో తీసుకువెళ్ళి మీ ఇంటికి ప్రతిరోజు ఈ దారిలో వెళ్ళండి అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది గదా! సో, పిల్లవాడు ఒకసారి వెళ్ళాడనుకోండి, అది తనకి గుర్తుండిపోతుంది. అలా కాకుండా మీరు ఇలా ఎళ్ళమన్నారు, లెఫ్ట్ ఎళ్ళమన్నారు, రైట్ ఎళ్ళమన్నారంటే అది లెఫ్టా, రైటా అనేది పిల్లవాడికి గుర్తుండదు. అలా ఇప్పుడు డైరెక్ట్‌గా తీసుకువెళ్ళడం అనేది ఆగమన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. దారి చెప్పడం అనేది నిగమన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నిగమన పద్ధతిలో ఫార్ములాస్ అనేవి మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ ఆగమన పద్ధతిలో ఆ ఫార్ములా అనేది ఎలా వస్తుంది అనే ఆ యొక్క అంశాన్ని పిల్లవాడు నేర్చుకుంటాడు కాబట్టి మర్చిపోవడానికి అవకాశం అనేది ఉండదు. సో, దీని యొక్క లక్షణాలు గనక చూసుకుంటే ఇవి ప్రతీది కూడా ఇంపార్టెంటేనండి. బిట్ అనేది మనకి ఎలా వస్తుందో మనం చెప్పలేం. క్రింది వాటిలో ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు కానిది అని అడగొచ్చు. సో, బిట్ అనేది ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం. ప్రీవియస్‌లో అన్ని టాపిక్స్ టచ్ చేసే వచ్చింది. సో, అందుకని ప్రతీది కూడా మనకి ఇంపార్టెంటే. ఇక్కడ మనకి లక్షణాలు చూసుకుంటే, ఉదాహరణల నుంచి సూత్రీకరణ చేయడము, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు తెలుసుకోవడము. ఇప్పుడు మూర్త విషయం అనేదేంటి? అక్కడ ఎన్ని చతురస్రాలు ఉన్నాయో అని మనం కళ్ళ ముందు లెక్కెడుతున్నాం. సో, దాన్ని బట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం ఎల్ ఇంటూ బి అనే ఒక అమూర్త విషయాన్ని మనం తెలుసుకున్నాం.
అలాగే ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరించడం దిశగా మన ఆలోచన విధానం అనేది కొనసాగుతుంది. అలాగే ప్రయోగాలు లేదా పరిశీలనల నుంచి అనుమేయము చేయడం, సాధారణీకరించడము, అనుమతి చేయడము ఇవన్నీ కూడా మనకి ఈ ఆగమన పద్ధతి యొక్క లక్షణాల కింద అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు ఆగమన పద్ధతికి. 2 బేసి సంఖ్యల లబ్ధము కూడా ఒక బేసి సంఖ్య అని చెప్పడము ఈ పద్ధతిలో ఎలా చేస్తారు అనేది ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది తప్ప దానివల్ల లాస్ ఏం లేదు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ 2 బేసి సంఖ్యల లబ్ధము ఒక బేసి సంఖ్య అన్నాడు. అంటే ఇప్పుడు పిల్లవాడికి ఈ యొక్క అంశాన్ని నేర్పించాలి. సో, ఫస్ట్ టీచర్ ఏం చేయాలి? కొన్ని సోపానాలను పాటించాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మీకు తెలిసిన పిల్లలకి అడగాలనమాట. మీకు తెలిసిన ఏవైనా ఒక 2 జతలు బేసి సంఖ్యలను చెప్పండి అని చెప్పి పిల్లల్ని అడుగుతారు. సో, పిల్లలు ఆ విధంగా చెప్తారు. అప్పుడు తీసుకున్న జత బేసి సంఖ్యల లబ్ధాన్ని కనుక్కోమనాలి. అంటే ఇప్పుడు 3, 5, 17, 9 ఇలా తీసుకున్నారు కదా! వాటి యొక్క లబ్ధాన్ని కనుక్కోండి. సో, లబ్ధాన్ని కనుక్కున్న తర్వాత మీరు వాటి నుంచి ఏం గమనించారు అని అడిగితే అప్పుడు ఉపాధ్యాయుడు ఏంటి సో, ఉపాధ్యాయుడు ఇచ్చిన సూచనల ప్రకారం పిల్లలు ఏం కనుక్కుంటారు? 2 బేసి సంఖ్యల లబ్ధం కూడా మనకి బేసి సంఖ్యే వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ పిల్లలు కనుక్కోవడం జరుగుతుందనమాట. పిల్లలు సాధారణీకరిస్తారు. సో, ఈ విధంగా మనకి ఆగమన పద్ధతిలో బోధన అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే మనకి ఆగమన పద్ధతిలో సోపానాలనేవి ఏ విధంగా ఉంటాయి అంటే, సో, ఆగమన పద్ధతి యొక్క సోపానాలంటే ఫస్ట్ ఏంటి? ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము. ఆ ఎగ్జాంపుల్స్‌ని ఫస్ట్ మనం పరిశీలిస్తాం. పరిశీలించి ఆ యొక్క ఎగ్జాంపుల్స్ నుంచి ఒక సామాన్య సూత్రాన్ని మనం రూపొందిస్తాం. ఆ రూపొందించిన సూత్రాన్ని మిగతా వాటికి అది అన్నింటికి వర్కౌట్ అవుతుందా ఆ సూత్రం లేదా అనేది టెస్ట్ చేస్తాం. ఇలా ఆగమన పద్ధతి అనేది మనకి 4 సోపానాల్లో కొనసాగుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఆగమన పద్ధతిలో సూత్రం కనుక్కున్న వెంటనే ఓకే మనకి ఇంకొచ్చేసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ వచ్చిన సూత్రాన్ని మనం టెస్ట్ చేయాలి. సో, టెస్ట్ చేసినప్పుడు అది అన్నింటిలోని బానే ఉంది. రిజల్ట్ అనేది ఒకేలా వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం అంగీకరించాలనమాట. అన్ని సందర్భాల్లో అది వర్తిస్తుందా? అది నిజమవుతుందా? అనేది తెలుసుకోవాలి. అప్పుడు మనం కనుక్కున్న సూత్రానికి ఒక వాల్యూ అనేది ఉంటుందనమాట. మనం ఆగమన పద్ధతి ద్వారా కనుక్కున్న సూత్రాన్ని నిగమన పద్ధతి ద్వారా గానీ, ప్రయోగశాల పద్ధతి ద్వారా గానీ దాన్ని నిరూపించవచ్చు అనమాట. సో, అది ఆగమన పద్ధతికి సంబంధించి. అయితే గణితంలో ఎలాంటి సందర్భాల్లో మనం ఈ ఆగమన పద్ధతిని యూజ్ చేస్తాము అంటే, సూత్రీకరణ చేయడానికంటే సూత్రాన్ని రాబట్టడానికి, ఒక విషయాన్ని సాధారణీకరించడానికి, నియమాల్ని రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి, పరిశీలనాంశాల ఆధారంగా అనుమతి చేయడానికి, నిర్వచనాలు ఇవ్వడానికి. సో, ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నింటికి కూడా మనకి ఆగమన పద్ధతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఆగమన పద్ధతి యొక్క గుణాలు గనక చూసుకుంటే, సహజంగా ఇది గణితం నేర్చుకోవడానికి ముఖ్యమైన, అత్యంత అనుకూలమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అయితే గణిత శాస్త్రం అంతా కూడా ఈ ఆగమన పద్ధతి ప్రకారం కనుక్కోవడం జరిగింది. ఇది శాస్త్రీయ పద్ధతి, అలాగే మనోవైజ్ఞానిక పద్ధతిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో, ఇది ముఖ్యంగా మనకి తార్కికమైంది, విమర్శనాత్మక ఆలోచనను ఎక్కువగా అభివృద్ధి చేస్తూ ఉంటుంది. శిశు కేంద్రీకృత పద్ధతనమాట. అలాగే విద్యార్థులు వాళ్ళంతట వాళ్ళు క్రియాత్మకంగా పాల్గొంటూ ఉంటారు. అలాగే ఆచరణ ద్వారా అభ్యసనము, ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం అవన్నీ కూడా ఈ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అంటే పిల్లవాడు స్తబ్దంగా ఉండిపోకుంటే ఇన్వాల్వ్ అవుతాడనమాట. తను కూడా అన్ని విషయాలు దగ్గరుండి నేర్చుకుంటాడు. సో, విషయ శోధనకి, అన్వేషణకి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థులు సూత్రాలు, నియమాలనేవి కంఠస్థం చేయనవసరం లేకుండా, సో, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా ఆ సూత్రం అనేది ఏ విధంగా వచ్చింది అనే ఒక పద్ధతిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇంటి పని అనేది తగ్గుతుంది. అలాగే అభ్యసన పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. విశ్వాసం అనేది పెరుగుతుంది. విశ్లేషణాత్మక ఆలోచన అనేది ప్రోత్సహిస్తుందనమాట. సో, ఇవన్నీ గూడా ఆగమన పద్ధతి యొక్క కొన్ని లాభాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. పరిమితులు ఏంటి అంటే, ఆగమన పద్ధతనేది చాలా ఎక్కువ టైంతో కూడుకున్న పద్ధతనమాట. సుదీర్ఘమైన పద్ధతి. సో, ఎక్కువ శ్రమ కూడా అవసరమే. పిల్లవాడికి ఇన్ డీటెయిల్‌గా ప్రతీదీ ఓపికగా చెప్పాలనమాట టీచరు. అలాగే ఈ పద్ధతిలో గనక అభ్యసనం చేస్తే అంటే అభ్యసనం అనేది పరిపూర్ణం కాదు. ఎందుకంటే సో, గణితంలో చాలా సమస్యలనేవి సాధించాలి. చాలా ఎక్సర్‌సైజెస్‌ని మనం సాల్వ్ చేయాలి. సో, అలాంటప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది గాబట్టి ఈ ఈ యొక్క పద్ధతిలో అయితే వీలు పడదు. అలాగే
ఆగమన హేతువాదం అనేది సంపూర్ణ నిర్ణయాత్మకం కాదు. ఎందుకంటే అనువైన సందర్భాలను ఎన్నుకోకపోయినట్లయితే సూత్రం అన్ని సందర్భాలకు నిజం కాకపోవచ్చు. అంటే మనం ఎంచుకున్న ఎగ్జాంపుల్స్ అనేవి కరెక్ట్ కాకపోయాయి అనుకోండి, సూత్రం అనేది అన్ని యొక్క అంశాలకి కరెక్ట్ అవ్వదు. సపోజ్ ఇందాక మనం చూడండి, బేసి సంఖ్యలు అన్నాక ఒక 2 బేసి సంఖ్యల జతలు తీసుకోమన్నాం. అందులో ఎవరైనా సపోజ్ సరి సంఖ్యలు తీసుకున్నారనుకోండి, అక్కడ మళ్ళీ మీకు తేడా అనేది వస్తుంది. కాబట్టి మనం ఎంచుకున్న ఏవైతే అంశాలు, ఉదాహరణలు ఉంటాయో అవి కూడా కరెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ ఈ పద్ధతి అనేది ఎక్కువగా ప్రాథమికోన్నత స్థాయిల్లోనే ఎక్కువగా అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు బేసిక్స్ అనేవి ఆ స్టేజ్‌లో నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటాయి. కానీ హయ్యర్ స్టేజెస్‌కి వెళ్ళిన తర్వాత ప్రతీదీ పద్ధతిలో నేర్చుకోలేరు. అలాగే ప్రతి గణిత అంశాన్ని కూడా ఈ పద్ధతిలో బోధించలేము. ఫస్టే చెప్పుకున్నాం, బోధనా పద్ధతులన్నీ కూడా ఇప్పుడు ఒక బోధనా పద్ధతి ఉన్నదంటే ఆ పద్ధతిలో అన్ని అంశాలను బోధించలేము. ఏదో ఒకదాన్ని మాత్రమే బోధించగలం. సో, అది సిలబస్ అనేది టైంకి కంప్లీట్ అవ్వదు. అలాగే గణిత పరంగా ఎవరైతే కొంచెం చురుగ్గా ఉన్న పిల్లలుంటారో, అంటే చాలా ఫాస్ట్‌గా అందుకుంటారు ఏ విషయాన్నైనా, వాళ్ళకి ఇంత స్లోగా ఇలా ఒక్కొక్క పాయింట్ విడదీసి చెప్తే వాళ్ళకి నచ్చదు. వేగంగా వాళ్ళు చేయాలనుకుంటారు కదా! అలాంటి పిల్లలకు కూడా ఈ పద్ధతనేది ఉపయోగపడదు. సో, ఇది మనకి ఆగమన పద్ధతికి సంబంధించి. ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్ నిగమన పద్ధతి. సో, నిగమన పద్ధతిని మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కూడా నేను టెక్స్ట్ బుక్‌నే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ టెక్స్ట్ బుక్స్ కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. లేదంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎస్సీ కార్నర్ యాప్ అని సెర్చ్ చేసినా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీ మెటీరియల్‌లో మీకు మెథడ్స్ టెక్స్ట్ బుక్స్ అని ఉంటాయి. అలాగే ఏపీ 1-10థ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటి యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా ఫ్రీగా అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. మీరు అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడ్‌కి సంబంధించి బోధనా పద్ధతులు అనే టాపిక్‌ని డిస్కస్ చేస్తున్నాం కదండీ. అందులో ఆగమన పద్ధతి గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో నిగమన పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. సో, దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడికి గనుక జాయిన్ అయినట్టయితే ఫ్రీగా మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ పొందొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఆగమన పద్ధతి గురించి ఎవరైనా వీడియో చూడకపోతే ఆ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. మ్యాథ్స్ మెథడాలజీ అనే ప్లేలిస్ట్‌లో అక్కడికి వెళ్లి చూడండి. సో, అది చూస్తే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుందనమాట. నిగమన పద్ధతి అనేది ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. సో, దీన్ని ఇంగ్లీష్‌లో డిడక్టివ్ మెథడ్ అని అంటూ ఉంటారు. ఈ యొక్క నిగమన పద్ధతిని మనకి ఉపయోగించుకొని అరిస్టాటిల్ ఒక ప్రత్యేక శాస్త్రంగా దీన్ని, అంటే తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించడం కూడా జరిగింది. అయితే 17వ శతాబ్దంలో కొమీనియస్ అనే అతను ఈ యొక్క నిగమన పద్ధతిని ఎక్కువగా ప్రచారం చేశారని చెప్పుకోవచ్చు. దీన్నే ఈ నిగమన పద్ధతిని యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటారు. ఎందువల్ల అంటే యూక్లిడ్ అనే అతను ఈ జ్యామితిని ఒక శాస్త్రంగా, ఈ పద్ధతిని ఉపయోగించుకొని ఒక శాస్త్రంగా రూపుదిద్దుకుంది కాబట్టి యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటూ ఉంటారు. అయితే నిగమన పద్ధతి అనేది మనం చెప్పుకున్నట్టుగా ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్ అనమాట. సో, ఈ నిగమన పద్ధతి అనేది నిగమన హేతువాదం మీద ఆధారపడిన బోధనా పద్ధతిగా చెప్పుకుంటాము. నిగమన హేతువాదం అంటే ఏంటంటే కొన్ని స్వానుభవ విషయాలు గానీ, అనిర్వచిత పదాలు గానీ, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ చేయడాన్ని మనం నిగమన పద్ధతి అని అంటూ ఉంటాం. ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఒక అనుభవ విషయాలు గానీ, అనిర్వచిత పదాలు అంటే సపోజ్ ఒకటి చూడండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపులే. సూర్యుడు ఈరోజు తూర్పున ఉదయించాడు, రేపు తూర్పున ఉదయించాడు, ఎల్లుండి తూర్పున ఉదయించాడు. దీన్ని బట్టి సూర్యుడు రోజు ప్రతిదినము తూర్పున ఉదయిస్తున్నాడు అనేదేంటి ఆగమన పద్ధతిలో మనం రాబట్టిన ఒక సూత్రం అనుకోండి. సో, ఇప్పుడు అదే సూత్రాన్ని మనం ఇక్కడ తీసుకుంటే సూర్యుడు ప్రతిదినము ఉదయిస్తున్నాడు అనేది ఒక సూత్రంగా మనం తీసుకుంటే దాన్ని బట్టి ఏంటి, సూర్యుడు గురువారము తూర్పున ఉదయిస్తాడు, శుక్రవారము తూర్పున ఉదయిస్తాడు, శనివారం తూర్పున ఉదయిస్తాడు అనేవి మనం దాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. సో, అది మనకి నిగమన హేతువాదంగా, అంటే నిగమన పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ శాస్త్రీయ సత్యాల్ని, సిద్ధాంతాల్ని, సూత్రాల్ని, సాధారణీకరణాల్ని ప్రత్యేక సందర్భాలకు అన్వయించి
వాటి యొక్క యథార్థతను తెలుసుకునే పద్ధతినే మనం నిగమన పద్ధతి అంటాం. అంటే ఆల్రెడీ మనకి ఒక సిద్ధాంతాలు గాని, సూత్రాలు గాని వీటి నుంచి ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే అదే నిగమన పద్ధతి అన్నమాట. అయితే ఇక్కడ నిగమన పద్ధతిని మనం సూత్ర ప్రయోగ పద్ధతి అంటాం. అంటే మనకి ఆల్రెడీ సూత్రం వచ్చేస్తుంది. ఆ సూత్రాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటామనమాట. సో, ప్రయోగించి ఆ యొక్క అంశాలను తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ దీన్నే సూత్ర ప్రయోగ పద్ధతి అంటారు. సూత్ర పరిక్షేపణ పద్ధతి అని, అలాగే సూత్ర వినియోగ పద్ధతి, యూక్లిడ్ శోధన పద్ధతి ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క పద్ధతి యొక్క లక్షణాలు గనక చూసుకుంటే, ఆగమన పద్ధతికి ఆపోజిట్ ఉంటుంది. సూత్రం నుంచి ఉదాహరణకి సాగుతుందనమాట. అదే ఆగమన అయితే ఉదాహరణ నుంచి సూత్రానికి వస్తుంది. కానీ ఇక్కడ సూత్రం నుంచి ఉదాహరణకొస్తుంది. అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకి సాగుతుందనమాట. ఇప్పుడు సపోజ్ L/B దీర్ఘచతురస్ర వైశాల్యం L/B అని అన్నారనుకోండి. సో, దీర్ఘచతురస్ర వైశాల్యం L/B అంటే మనకి తెలీదు. అదొక అమూర్త విషయం. సో, దాని నుంచి ఒక మూర్త విషయాన్ని మనం తెలుసుకుంటాం. అలా అనమాట. సాధారణీకరించిన అంశం నుంచి ప్రత్యేక అంశం వైపు, అలాగే సూత్రీకరణలను లేదా సాధారణీకరణలను లేదా నియమాలను పరీక్షించే దిశలో కొనసాగుతుంది. అంటే మనం ఏం లేదు, ఒక ఫార్ములా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుస్తుంది. దాన్ని మనం ప్రూవ్ చేయడమే నిగమన పద్ధతిగా అనమాట. సో, ఇక్కడ సపోజ్ టీచర్ ఏదో ఒక లెసన్ అనేది చెప్తున్నాడు. సో, ఇప్పుడు సపోజ్ వీటికే వైశాల్యాలు లేదా చుట్టుకొలతలు అనే టాపిక్‌ని చెప్తున్నాడనుకోండి. చెప్పిన వెంటనే ఆ తర్వాత దీర్ఘచతురస్ర వైశాల్యము L/B అని చెప్పి ముందుగానే ఒక సూత్రం అనేది పిల్లలకి చెప్పేస్తారు. సో, అది పిల్లలు అర్థం చేసుకోవాలనమాట. కంఠస్థం చేస్తారు. చేసిన తర్వాత ఏదైనా ఇప్పుడు పొడవు 12 లేదా పొడవు, వెడల్పు అనేది ఇచ్చారు. సో, పొడవు, వెడల్పు ఇచ్చి దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోమంటే, ఆహా! ఇది L, ఇది B. సో, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి దీర్ఘచతురస్ర వైశాల్యం వస్తుంది అనే విషయాన్ని పిల్లలు ఈ సూత్రం ద్వారా తెలుసుకుంటారనమాట. సో, ఆ యొక్క ఏదైతే పద్ధతి ఉందో దాన్నే నిగమన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపులే ఇచ్చాడు. 2 బేసి సంఖ్యల లబ్ధం ఒక బేసి సంఖ్య అవుతుంది అనేది ఇక్కడ ముందే చెప్పేస్తాడనమాట. టీచర్ ఏం చెప్పేస్తాడు? 2 బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్యే వస్తుంది అని ముందు చెప్పేసి, అప్పుడు 2 బేసి సంఖ్యలను తీసుకోమని వాటి యొక్క లబ్ధాలను కనుక్కోమంటాడు. సో, అలా అనమాట. ఫస్టే ఫార్ములా చెప్పేసి దాని నుంచి విషయాల్ని ఉదాహరణలకి రమ్మంటాడు. కానీ ఆగమన పద్ధతిలో ఏంటి? ఫస్టే ఉదాహరణలు ఇచ్చి దాన్ని బట్టి సూత్రం అనేది రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క నిగమన పద్ధతిలో సోపానాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ పరిచయం, తర్వాత దత్తాంశము, తర్వాత సూత్రము, అనుప్రయుక్తము, సరిచూడడం. అంటే ఫస్టే మనకి సూత్రాన్ని చెప్పేస్తారు. ఆ తర్వాత దాన్ని మనం యూజ్ చేస్తాం. ఆ తర్వాత అది కరెక్టో కాదో సరిచూస్తామనమాట. ఇలా మనకి 5 సోపానాలనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గణితంలో అంటే గణిత బోధనలో ఈ నిగమన పద్ధతి అనేది ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాము అనేది గనక చూసుకుంటే, సూత్రాలను ఉపయోగించిన సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. అంటే మనం ఏవైనా ఫార్ములాస్ యూజ్ చేసి ఆ యొక్క సమ్‌ని సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఈ నిగమన పద్ధతి యూజ్ అవుతుంది. అలాగే స్వయంగా సూత్రాన్ని ఆవిష్కరించడానికి కష్టమైన సందర్భాల్లో కూడా డైరెక్ట్‌గా ఫార్ములా యూజ్ చేసి చేయడానికి ఉపయోగపడుతుంది. సో, మనకి ఇప్పుడు ఒక ఫార్ములా అనేది ఏ విధంగా వచ్చిందో మనకనవసరం. కానీ మనం ఆ ఫార్ములాని యూజ్ చేసి సమ్ చేయాలి. సో, అలా ఎలా వచ్చింది సూత్రం అన్నప్పుడు కూడా మనకి ఆ ప్రాబ్లమ్ లేదు కాబట్టి, అప్పుడు కూడా మనం ఈ యొక్క నిగమన పద్ధతిని యూజ్ చేయొచ్చనమాట. అలాగే విద్యార్థులకు అంతగా అవగాహన స్థాయి లేనప్పుడు బోధించిన అంశాలు, సూత్రాలు, నియమాలు పునర్విమర్శ చేసుకోవడానికి కూడా ఈ నిగమన పద్ధతి యూజ్ అవుతుంది. అలాగే ఒక సూత్రాన్ని యూజ్ చేసి ఇంకొక సూత్రాన్ని కనుక్కోవడానికి, అలాగే ఒక సిద్ధాంతం ఆధారంగా ఇంకొక సిద్ధాంతాన్ని నిరూపించడానికి నిగమన పద్ధతి యూజ్ అవుతుంది. అభ్యసన చేసిన అంశాలు తుది రూపం ఇవ్వడానికి కూడా ఈ యొక్క నిగమన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఈ నిగమన, ఆగమన పద్ధతులకు సంబంధించి కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇవి మనకి ఇంకొక టెక్స్ట్ బుక్‌లో ఉండడం జరిగిందనమాట. అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలు రాబట్టడమే ఆగమనం అని చెప్పి పౌలర్ చెప్పారు. ప్రత్యేక సత్యాల నుండి సాధారణీకరణాలు రాబట్టడమే ఆగమనం అని జీవన్ చెప్పారు. సర్వవ్యాప్తమైన సహజ సిద్ధిని నిర్ధారించే పద్ధతినే ఆగమనమని వెల్టన్ చెప్పారనమాట.
సాధారణీకరణాన్ని ప్రత్యేక అంశాలకు అన్వయించడమే నిగమనమని బర్టన్ చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్‌లో ఆగమన, నిగమన పద్ధతులను సమన్వయం చేసింది ఎవరంటే చార్లెస్ డార్విన్. సో, ఆగమన, నిగమన పద్ధతుల్ని సమన్వయం చేసింది ఎవరు అని అడిగితే చార్లెస్ డార్విన్ గారు. సో, అదనమాట. నెక్స్ట్ నిగమన పద్ధతి యొక్క గుణాలనేవి మనం చూసినట్టయితే, ఇది చాలా సంక్షిప్తమైన పద్ధతి. అలాగే చాలా సులభమైన పద్ధతనమాట. ఉపాధ్యాయుడికి పెద్ద శ్రముండదు. విద్యార్థులకి పెద్ద కాలాన్ని టైం వేస్ట్ చేసే పని ఉండదు. సో, ఎక్కువగా వేగంగా, ఖచ్చితత్వంగా, సమర్థవంతంగా ఈ యొక్క పద్ధతిలో మనం చేసేయొచ్చనమాట. విద్యార్థులకి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఎందుకంటే చాలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే దాంట్లో జ్ఞాపక శక్తి అనేది పెంపొందుతుంది. అలాగే అభ్యాసము, ఆవర్తనము, అనుబంధ కార్యక్రమాలకు కూడా అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ దీని ద్వారా ఏంటంటే ఒక ఫార్ములాని యూజ్ చేసి వాళ్ళు రిపీటెడ్‌గా ఎక్సర్‌సైజెస్, ప్రాక్టీస్ అవి చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఉన్నత స్థాయి పిల్లలకి ఎవరికైతే బోధించడానికి అనువైన పద్ధతి ఈ నిగమన పద్ధతనమాట. ఎందుకంటే ఫార్ములాస్ యూజ్ చేసి వాళ్ళు చేస్తారు. అంతేగాని ఆ ఫార్ములా ఎలా వచ్చింది, ఏంటి అనేది ఆళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ నిగమన పద్ధతి పరిమితులు గనక చూసుకుంటే, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క పాత్ర అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టీచరే చెప్పేస్తాడు ఫార్ములా అనేది. సో, దాన్ని యూజ్ చేసి వీళ్ళు చేస్తారు తప్ప వీళ్ళంటూ క్రియాత్మకంగా ఇందులోని పార్టిసిపేట్ చేయలేరు. అలాగే వాళ్ళు ఆలోచించడానికి, వాటికి అన్వేషించడానికి ఏమీ తావుండదనమాట. విద్యార్థులకి సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయలేరు. అంటే ఇప్పుడు ఈ సూత్రం ఎలా వచ్చింది, ఏంటి అనేది ఇందులో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం ఈ పద్ధతిలో. ప్రారంభంలో ఏంటంటే, ప్రారంభ స్థితిలో ఉన్నవారు అమూర్త భావనలు అర్థం చేసుకోవడం గానీ, ఈ నియమాల్ని, సూత్రాల్ని గుర్తుపెట్టుకోవడం గానీ చాలా కష్టం అనమాట. అందుకే ప్రాథమిక స్థాయిలో చిన్నపిల్లలు వీటన్నింటిని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా! అందుకే ప్రాథమిక స్థాయిలో ఈ పద్ధతనేది ఉపయోగపడదు. సో, ఎక్కువగా ఈ పద్ధతిలో సూత్రాల్ని వాటిని కంఠస్థం చేయాల్సొస్తుంది గాబట్టి, ఆ కంఠస్థం చేసిన వాటిని ఎగ్జామ్స్‌లో మర్చిపోయారనుకోండి, అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ప్రజ్ఞ అవగాహనల కంటే ఇక్కడ స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ యొక్క అన్ని అంశాల్ని, ఫార్ములాస్‌ని, సూత్రాల్ని వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ స్మృతికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది గాబట్టి, విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉండదు. సో, అది మనకి ఏంటి అంటే నిగమన పద్ధతికి సంబంధించి. అంటే ఆల్మోస్ట్ ఆగమన పద్ధతికి క్వైట్ ఆపోజిట్ అనమాట అంతే. నెక్స్ట్ ఆగమన, నిగమన పద్ధతుల సమ్మేళనం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఆగమన, నిగమన పద్ధతుల సమ్మేళనం అని ఇక్కడ ఎందుకిచ్చారు అంటే, ఇక్కడ ఏ పద్ధతి లేకపోయినా ఇంకొక పద్ధతి అనేది అనవసరం అనమాట. ఇప్పుడు ఆగమన పద్ధతిలో ఇప్పుడు బోధనాభ్యాసం ప్రక్రియలో ఆగమన పద్ధతి ఉండాలి, నిగమన పద్ధతి కూడా ఉండాలనమాట. ఏ పద్ధతి లేకపోయినా ఆ యొక్క అభ్యసన ప్రక్రియ అనేది సంపూర్ణం అనేది కాదు. ఎందుకంటే సూత్ర స్థాపన ఉండాలి, సూత్ర ప్రయోగం అనేది ఉండాలి. సో, సూత్రాన్ని ఏ విధంగా రాబట్టాడు అనేది తెలుసుకోవాలి. ఆ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకోవాలనమాట. సో, దీన్ని బట్టి ఏంటి అంటే, ఒక సూత్రాన్ని మనం ఆవిష్కరిస్తే దాన్ని యూజ్ చేసినప్పుడే దానికి ఒక విలువ అనేది ఉంటుంది. యూజ్ చేయలేదనుకోండి ఆ సూత్రాన్ని, ఇంక దానికి ఏం విలువ ఉంటుంది? ఉండదు కదా! సో, అలా ఏంటి అంటే ఇక్కడ 2 కూడా ఒక దానిపైన అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివనమాట. ప్రతి ఒక్క అంశంలో కూడా ఒక దానిపైన ఒకటి ఈ ఆగమన, నిగమన పద్ధతులనేవి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. ఒక పద్ధతి లేకపోయినా ఇంకొక పద్ధతికి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. అందుకని ఈ ఆగమన, నిగమన పద్ధతుల్ని సమన్వయం చేసిన వారు ఎవరు అంటే చార్లెస్ డార్విన్ అనమాట. సో, మనం ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో ఈ ఆగమన పద్ధతిలో బోధన అనేది చేసి, ఉన్నత స్థాయికి వెళ్ళేసరికి అది నిగమన పద్ధతిలో బోధన చేసే వరకు వెళ్ళాలనమాట. ఇది మనకి యొక్క ఆగమన, నిగమన పద్ధతులకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలి అనుకుంటే ఈ కొత్త మెథడ్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా యాప్‌లో ఫ్రీ మెటీరియల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.